నమస్తే అందరు ఎట్లున్నారు లచ్చలో ఇక నేనైతే మస్తున్నా ఇవాళ మన అదృష్టిని చూసేటోళ్ళకు గట్లనే మన అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఊరిని యొక్క పొద్దుగా లేవంగానే మా చెల్లె ఏడున్నదాన్ని ఇల్లంతా ఎదుక పడుతుంది. అరే ఒక్క దగ్గర కూడా కనబడి పాడగాలే ఏడిపోయిందో పోరి నీ యొక్క మళ్ళీ ఇటు చూస్తేనేమో కొలుకు టైం అవుతుంది వార్తలు చెప్పాలి. అరే ఎవరు ఉన్నారు ఏం కథ అని ఇక మళ్ళీ నేనే జల్ది వచ్చేసిన ఆఫీస్కి. పొల్లే ఏడున్నదో ఏమో మరి. మౌనిక ఇప్పుడు నీకేమైనా గొంతిన పడ్డదా? ఇక్కడ లేదక్క నాకేం వినబడలే. మరి నాకేంది వినబడ్డట్టు అనిపించింది. కాశలే అంటానది కానీ పండుగ పూట కొలువు ఉంటుంది, మనకు కొలువులో జరిగిన వార్తలు చెప్పాలని తెలుసు కాశలే. అట్లా చెప్ప చేయకుండా ఏడికి పోయినావు ఏం కథ నాకు అర్థం కాదు. కొలువు రాకుండా ఏం చేస్తాను అసలు నువ్వు? ఏందన్నా నేను పండుగ పూట కూడా కొలువుకు రా, ఇక ముగ్గులు వేసుకోదా, నేను పండుగ జరుపుకోదా, ఎప్పుడు ఆ కొలువుల్లో ఉండాలనా? సరే సరే ఇక పోతే పోనీ కానీ ఏం ముగ్గులు ఎత్తాను? ఎన్ని సుక్కల ముగ్గు చెల్లే? సుక్కల ముగ్గు కాదన్నా, ఇక మంచి డిజైన్ వేస్తున్నా చూడు ఒకసారి. ఏంది చెల్లె గట్టునే గా డిజైన్ పాడుగా నువ్వు మలకలు మలకలు ఉన్నదంతా ఏం అర్థమై పాడతలేవు. వెనుకట మంచిగా గా సుక్కల ముగ్గులు ఎంత ముద్దుగుండే చెల్లె గా వేసుకోకపోతే నాకు అర్థం కాదు. ఏం పొర్రా నాయన గిట్లెత్తది అంత ముగ్గులు ఏం అందం ఉన్నాయి అవి? ఏహే అయిందన్నా నీతో ఎప్పుడు నాకు ఏదో ఒక లొల్లి. ఇక ఆ సుక్కల ముగ్గులు అంటే పాత ట్రెండ్ అన్నా, ఇక ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్, డిజైన్స్ మంచిగా ఉన్నాయి చూడు ఒకసారి. ఏందక్క పొద్దు పొద్దుగాలే మీ అల్లలొల్లి? మనతో నాకు ఎప్పుడు ఉండే లొల్లి అది. ఏ సపోర్ట్ చేయకుండా ముగ్గులేండ్రి? నేను సప్పుడేకనే ఎత్తున్నా, మా అన్ననే నాతో లొల్లి పెట్టుకుంటుండు. అబ్బో మీ కథ ఇంకా ముద్దుగున్నది. ఈ పవ పొలనైతే ఉండకాడు ఉండదు. నీ పోరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మౌనిక గురించి చెప్పనే చెప్పొద్దు, నోరు తెరితే కథం అన్ని ఆగమాగమైన మాటలు ఆగమాగం పాటలు, ఒక దగ్గర చక్కగా ఉండనే ఉండదు ఈ పోరు అయితే. సరే సరే మీ పని మంచిగానే మంచిగా ముగ్గులు ఎత్తాలమ్మో. సెలే గా సూర్యగాడు ఏడున్నాడు, ఏడిపోయినాడు మరి పండుగ పూట ఆడనున్నాడా లేదా ఇంటికాడ? వాడే వేండు నాకేం తెలుసు, వాడు ఎప్పుడైనా తిరగబోతాడు. అయ్యో చెల్లె పండుగ పూట గట్ల ఎందుకు అంటున్నారు అవన్నీ? వాడు ఎక్కడికి పోయిండో వాడేం చేస్తాడో ఈ మంచి చెడు తెలుసుకోవద్దా ఏంది పండుగ పూట గట్ల చేస్తే చెల్లె నాకు అర్థం కాక అడుగుతా. వాడు ఏడున్నాడు ఏందో ఏమో అమ్మ అన్న పండుగ పూట కూడా ముగ్గులు సరిగా వేసుకొని ఇస్తలేడు. అన్న ఒక 5 నిమిషాలు ఆగన్నా, ముగ్గు అయిపోయినాక నీతో మాట్లాడతా నేను. ఓ చెల్లె నువ్వు ఫోన్ పక్కకి పెట్టి ముగ్గు వేస్తావా లేకపోతే ఫోన్ పట్టుకొని ఆడతావా? అంటే అది ఫోన్ లా ఫేస్బుక్ లో నోటిఫికేషన్ వచ్చింది అక్క, అందుకొరకు ఆగదా చేద్దాము. అక్క చూడు నేను చెరుకేస్తున్నా, బాగా వస్తుందా? ఏంది ఆ చెరుక? చెరుకు చెరుకు సంక్రాంతికి చెరుకు ఉంటది కదా. ఆ చెరుకు కాదు చెల్లె, అదేదో గడ్డి పిచ్చి గడ్డి ఎత్తున్నావు నువ్వు. అంత మాట నువ్వేం వేస్తున్నావు చెల్లె? ఏదో 2 కాళ్ళు పెట్టినట్టున్నావు, దానికి ఏదో పామా అయింది. నేను గాలిపటం ఇస్తున్నా. అది గాలిపటం అంటరా? నా చెరుకు బాగుందా మరి దాని గాలిపటం బాగుందా? ఇది చెరుకు కాదు, అది గాలిపటం కాదు, అది పాము ఎత్తుంది, నువ్వు గడ్డి ఎత్తున్నావు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అమ్మ వస్తాను ఆగు. ఇవన్నీ పందప్పించుకునే వేషాలు కదా, పో ఇంట్లోకి పోయి పని చేయపో. లేదు మా అమ్మ ఫోన్ చేసింది రమ్మన్నది, అదేంటి అరసలు చేసిందంట తినడానికి పోతాను. పోతిన్ అదే ఆ కార్చల మీద ముగ్గు చక్కగా ఎత్తలేవు కదా, పో. అంత మంచిగా వచ్చింది ముగ్గు, దిశ తగులుతుంది మళ్ళీ. పొల్ల చూడు ముగ్గు ఏమంటే మా అమ్మ వెళ్తుందని ఉరుకుతుంది. ఆడోళ్ళకే ముగ్గులు వస్తాయా? మొగలకు రావా? వాళ్ళకన్నా మంచి ముగ్గులు ఎత్తాం మేము. మాకు నమ్మకం లేదురా. ఏందో మా దగ్గర కళాకారణ ఎట్టున్నాయి అనుకోరు. ఏం అక్క ఎన్ని సుక్కల ముగ్గులు ఎత్తారు? 3 సుక్కల ముగ్గురా వచ్చేద్దురా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆహా రెయ్యు రేరి మీకే ముగ్గులు వస్తాయి అనుకుంటారా? మీకన్నా మంచి ముగ్గులు ఎత్తి చూపెడతా నేను.
ఏరా ఏ పాట వేస్తావు నేను చూస్తా. ఇక రేపు ముగ్గుల పోటీలలో నేను పంపిస్తుంది మంచి ప్రైజ్ తెచ్చుకోద్దు. ఏసై కూడా మంచిగా మీ ముగ్గు కన్నా నా ముగ్గే మస్తుంటది. రేపు పోటీలకు పంపిద్దాం. పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తేనే నాకు. నాయనే ఫస్ట్ ఏం ముగ్గేయాలబ్బా, పోటీ అయితే చేసినా కానీ ఏం ముగ్గేయాలి అర్థమైతే అన్ని తర్వాత ముందుగా చుక్కలు అయితే పెడదాం. అమ్మ 1 4 బెత్తలు 2 5 బెత్తలు ఏమో చుక్కలు అయితే వేసినా కానీ ఏ సందులకి దిప్పాలి అర్థమైతలేదు. సరిగా కూర్చోడానికి లేదు ఆమె మన చుక్కలు అంటారు దాన్ని. ఎవర్రా ఒరి నువ్వెందుకు గీడుకొచ్చినావు? పిల్లలు ముగ్గులు వేస్తావా? అదే ఓడి వారి నువ్వెందుకు గిల్లకి ఇప్పటికే నా ఇజ్జత్ అంతా పోతుంది. నువ్వెందుకు మళ్ళా? నీకేం నాకెందుకు నా దగ్గర కొట్టుకుంటాను తీసుకో ముగ్గు. దోస్తులే మచ్చలేని దోస్తులే, స్నేహం అంటే ప్రాణమనే సాటి లేని దోస్తులే. యదా కూర్చొని ఇద్దరం ఇజ్జత్ ఒకటేసారి ఓడగొట్టుకున్నాం. ముగ్గు డబ్బా లేదు కానీ చేతిలో గింత తెచ్చింది మా అక్క. సరిపోతారు ఒక్క చుక్క కాదు అది. 6 చుక్కలు వేసిన, ఒక్క చుక్క కాదంటావు. ఇప్పుడు ఎట్లా గీయాలి చెప్పు? 6 చుక్కలు అయితే వేసిన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరిపోయారు ఇద్దరికిద్దరు. మాది ముగ్గురేస్తారట ముగ్గురు. ఓ మా నీ పని నువ్వు చేసుకోరాదు మా దాంట్లో మధ్యలో పడతావు. ఓ మా నీ పని నువ్వు చేసుకోరాదు మా దాంట్లో మధ్యలో పడతావు. ఈయన కూర్చోనికి వస్తలేదు, ఆయనక ముగ్గు వేయడానికి వస్తలేదు. కానీ ఆమె గురించి నీకు తెలుస్తున్నాయి కదా, ఎప్పుడు మధ్యలోకి వచ్చినా అంత ఆగమాగం ముగ్గులేని మీరేమైనా ముగ్గులేస్తారా చేతబడి చేస్తారా? ఓ అయ్యా నిన్నేం అనలేదు. మా అక్క అంతే మా అన్న అంతే, ఎప్పుడు చూసినా నన్ను ఉరితనే ఉంటారు. అరే ఇట్లా కాదురా, ఈ సందులోకి వెళ్ళి ఇట్లా తీసుకో. వామ్మో ముగ్గేస్తారా మీరేమైనా చేతబడి చేస్తుర్రా అక్కడ? నువ్వు ఉండరాదు అక్క, మాది మంచి ముగ్గు నీకన్నా. పట్టుకో పసుపు కుంకుమ నిమ్మకాయ ఏమంటావారా? గవ్వెలు అని చూస్తాను పిసమొక పొడ. ముగ్గైరా అంటే అంత చేతబడి చేసినట్టు ఎత్తును. ముగ్గైరా అంటే అంత చేతబడి చేసినట్టు ఎత్తును. సిస్టర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే. దినకరకిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. వారు ఏ ముగ్గురా నాయన? నేను అప్పటికెళ్ళి చూస్తూనే ఉన్నా మీ కథ అంతా మొత్తం. ఏ ముగ్గురా అది? సరే ఏ తెసినావు కానీ బూట్లు వేసుకొని ఎత్తాడు ఎవడైనా ముగ్గు దగ్గర అట్లా ఏది కాదురా. ఆగానా నువ్వు కొన్ని మధ్యన ఇవాళ వాళ్ళు మేము వెళ్ళాలి. అరే వీరా మనమే గెలవాలి. ఓ పోరగా నువ్వు ఆడున్నావా? పండుగ పూట గాడు ఉంటే అవరాయ్యా గీడికి రాదు. నువ్వు ఇంకా ముగ్గు మంచిగా వస్తుండే కదా, గుళ్ళు పెట్టుకుంటుంది. బగ్గరావన్న మాట్లాడంటే నీ యొక్క కోటలు దాటితే నీ అయితే నేనేమన్నా నీ లెక్క పని లేకుండా ముగ్గులు ఎత్తాను అనుకుంటానా? కొలువుకి వచ్చి నాకు కనబడతలేదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడే పండుగ పూట నీ ఇది ముగ్గు అంటే దీనికి రా ఫస్ట్ ప్రైజ్ రావాలి. దేనికో ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. వామ్మో అది ముగ్గారా? చేతబడి చేసినట్టు నిజంగానే చేసినట్టున్నావు కదా. ఇక అందుకే ఆడలతోని ముగ్గుల పోటీలు నీకు ఎందుకు రా అని చెప్పిన. సప్పుడు ఎక్కడికి పని ఏదో చూసుకోపో ఇంట్లోకి పోయి. ఎప్పుడు చూసినా మా అక్కన ఏదో ఒకటి అంటే ఏముంటది. అయినా మనం కూడా అట్లనే ఉన్నా సరే. సరే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక మనం ఇంట్లో పోయి పని చేయాలి. అరే ఏ ముగ్గురా నాయన? గదేందో చేతబడి చేసినట్టు నీ ఆడింత పసుపు వేసినావు, ఇంత కుంకుమ వేసినావు, ఆగమాగం చేసినావు. గది ముగ్గు అంటే అర్రెవడాను ఎవరైనా చూస్తే ఏందిరా? నువ్వు కాన్నాను ఎప్పుడైనా నన్ను మెచ్చుకున్నది ఉన్నా. నువ్వు అక్క ఎప్పుడైనా నన్ను తిరుగుతూనే ఉంటారు. వద్దులే ఇంట్లో నా పని ఏం చేస్తుంది రారా. ఆగరాబాయ్ కిందికి మీద కూర్చొని తొడలు వస్తున్నా ఒక సెల్ఫ్ అయినా తీసుకున్నా ముగ్గుకోదామంతా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా ముగ్గు పడాలి. ఇదేనా చక్రాల ముగ్గు మనది? చూడే ముగ్గు మై ముగ్గు నేనే ఇష్టం. నేనే మాయ్ ఇక చేసిన కాడి సాలుగా తీసేయాలి. ముగ్గురు బందవత్తుకునే కానీ ఇక జల్దీ రా. మళ్ళీ సాయంత్రం పూట ఇన్ని వార్తలు ఉన్నాయి, గవి కూడా చదవాలి. 2 సార్లు అంటే నేను చదవలేను. అక్కడ నాకు పండుగ అంతా బయటనే ఉన్నాయి. జల్దీ రా కొలు. చెల్లె ఇక అయిపోయినట్టే కదరా? మంచిగా ఉంది కదా ముగ్గు అయితే? మస్తు వచ్చింది అక్క. పోయేసారి కంటే ఈసారి మంచిగా వచ్చింది. మంచిగా వేసినాం మనం. మరి వేసింది ఎవరు? మనం. గౌరీ చెల్లె.
రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెల్లె ఇక వేసినవి మంచిగానే ఉన్నాయి కానీ ఇంట్లోకి పోయి పని చేసుకొని ఆ పోరగాళ్ళకి వండుకొని ఇక కొలువు కూదంపా. ఇక ఎప్పుడైనా మనకి కొలువు తప్పదు కదా, ఏ పండుగ అయినా. కూడా చదవలేకపోయి మళ్ళీ కొలువు పోవాలి. అవసరంలే మనకు ఏం చేస్తాం చెప్పు. మరి ఇక మన వార్తలు చదివేటోళ్ళ పరిస్థితి గట్ల ఉంటుంది, మనకు పండుగలు పబ్బాలు గట్ల ఉంటాయి. చెల్లె ఎన్నడునా కొలువుకు రావాల్సిందే, పని చేయాల్సిందే. గప్పుడే కసలే మనం చెప్పిన వార్తలు వింటారు మనలు. అదృష్ట సృష్టాలకు గట్లనే అమ్మ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. చూసిన 6 రోజులు ఇక మా వాళ్ళకి అద్దా ఇటు దుక్కు మా చెల్లె చూస్తేనో మంచి మంచి ముగ్గులేసి బంధవత ఖుషి చేసింది. ఇక మా సూర్యగాడు అయితే వాడు ముగ్గులేరా అని పోటీకి వచ్చి మరి మళ్ళీ అది చేత పడేసే ముగ్గు చేసి పాడేయండు. వారి వాడు దాన్ని తీస్తాడో తీయడో ఎందుకన్నా మంచి జల్దీ ఇంటికి పోయి అది తీసేయాలి. చలో ఇక ముచ్చట పక్క పెట్టరు. ఇక మన అదుస్ నుంచి గట్లనే మన అమ్మ న్యూస్ ఛానల్ తరఫున అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చలో ఎట్లున్నాయి ఇలా మన సంక్రాంతి పండుగ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో గిసండి ముచ్చటతో మళ్ళీ రేపు ఒక్కసారి కలుద్దాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన అమ్మ న్యూస్.